కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చాను అని గుడి ధర్మకర్త పాండా స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చినా పోలీసులు తగిన భద్రత కల్పించలేదు. మంత్రుల మాటలు పచ్చి అబద్ధమని ధర్మకర్త పాండా తేల్చి చెప్పారు. ముందస్తు సమాచారం లేదు అంటూ మంత్రులు, అధికారులు ప్రకటన చేశారు. ముందే సమాచారం ఇవ్వలేదా అని ధర్మకర్తను మీడియా ప్రశ్నించింది. ఈ రోజు కాదు, నిన్నే పోలీసులకు చెప్పాను అని ధర్మకర్త స్పష్టం చేశారు. వీడియో వెలుగులోకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదు అని అధికారులు బలవంతంగా చెప్పించినట్లు తెలుస్తోంది. సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. నిన్నైతుంది ఇవాళ కాదు, నిన్నైతుంది ఇవాళ కాదు. సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. నిన్నైతుంది ఇవాళ కాదు, నిన్నైతుంది ఇవాళ కాదు. సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. నిన్నైతుంది ఇవాళ కాదు, నిన్నైతుంది ఇవాళ కాదు. సార్ మరి ముందుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. నిన్నైతుంది ఇవాళ కాదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తున్నాం పాండా చెప్తున్న మాటలు. నిన్ననే సమాచారం ఇచ్చినా కూడా సర్కారు అసలు మాకు సమాచారం ఇవ్వలేదు అని బుకాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది అసలు సర్కారు వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మాయ మాటలతోటి మభ్యపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మహేశ్వరి, ఇందులో చాలా స్పష్టంగా ఇవాళ ఉదయం నుండి మంత్రులు గాని అధికారులు గాని ఏదైతే ఒక స్టోరీని నెరేట్ చేస్తూ వస్తూ ఉన్నారో అన్ని పచ్చి అబద్ధాలు అన్న విషయం ఇప్పుడు సాక్షాత్తు ఎవరైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి ధర్మకర్త ఎవరైతే ఉన్నారో హరిముకుంద పాండా చెప్పినటువంటి మాటలతో స్పష్టమైపోయింది. ఇప్పటి వరకు ఈ దేవాలయానికి సంబంధించిన సమాచారమే లేదు మా దగ్గర, ఈ నిర్మాణానికి సంబంధించిన సమాచారమే లేదు, ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఎవరు మాకు ఇవ్వలేదు అంటూ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు ప్రకటించారు. అదే వరుసలో ఇక్కడ దేవాలయం ఉన్న సంగతి కూడా మాకు ఎవరికి పెద్దగా తెలియదంటూ సాక్షాత్తు ఆ పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మంత్రులు గాని ప్రభుత్వం గాని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తారన్న సంగతి మాకు సమాచారం ఇవ్వలేదంటే చెప్పారు. కానీ ఇక్కడ స్పష్టంగా చాలా క్లియర్ గా ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త అయినటువంటి హరిముకుంద పాండా చాలా స్పష్టంగా మీడియా అడిగిన ప్రశ్నకి చెప్పారు. ఇంత భక్తులకి పోలీసులకి సమాచారం ఇవ్వాలి కదా, ఇచ్చారా లేదా అని ప్రశ్నించినప్పుడు ఈ రోజు కాదు, నేను నిన్నే పోలీసులకి సమాచారం ఇచ్చారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా జరిగినటువంటి రియాక్షన్ ఇది. హరిముకుంద పాండాకు సంబంధించి ఆయన దగ్గరికి మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్న స్థానిక మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ తర్వాత ఆ అధికారులుగా ఒత్తిడి చేసి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసి పోలీసులకి నేను సమాచారం ఇవ్వలేదు, నేను ఎప్పుడు సమాచారం ఇవ్వలేదు అని చెప్పించారు బలవంతంగా. సో ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసులకి సమాచారం ఉంది, స్థానికంగా అధికారులకు సమాచారం ఉంది. అక్కడ ప్రతి వారం భక్తులు వస్తున్న విషయం కూడా తెలిసి అక్కడ రోడ్లపైకి దాదాపుగా 25,000 మంది క్యూ రోడ్డు పైకి కూడా వచ్చేసి రోడ్డు అంతా కిక్కిరిసిపోయినట్టు సందర్భం ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం గాని పోలీసు యంత్రాంగం గాని పట్టించుకోలేదు, మేల్కొనలేదు. ఇక్కడ భక్తుల సంగతి పూర్తిగా గాలికొదేసిందన్న విషయం అయితే ఈ వీడియోతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మంత్రులు చెప్తూ వచ్చింది పోలీసులకి సమాచారం ఇవ్వలేదనో లేదా అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వలేదని చెప్తూ వచ్చిన మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలన్న విషయం ఇప్పుడు ఆలయ ధర్మకర్త వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.